కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ మన ప్రభు క్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నామండి. కృప నుండి తప్పిపోతావేమో జాగ్రత్త అని పరిశుద్ధాత్మ హెబ్రీయులకు తెలియజేసినట్టు ఆ సందేశము నేడు మనకును అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. కృప నుండి తప్పిపోయే మనుషులు వారి జీవితాలు ఎలా ఉంటాయి, వారి అనుభవాలు ఎలా ఉంటాయి అనేది ఈ సమయంలో మనం నేర్చుకుంటాం. కృప నుండి తప్పిపోయిన మనుషుల యొక్క అనుభవాలు ఎలా ఉంటాయి, వారి అంతరంగం ఎలా ఉంటుంది, కృపలో నిలిచి ఉన్న వారి అనుభవాలు ఎలా ఉంటాయి, అంతరంగం ఎలా ఉంటుంది అనేది రెండు సంగతుల్ని మనము పక్కపక్కనే చూసుకుంటూ నేర్చుకుంటాం. కృపలో నిలిచి ఉన్నవారు, కృపలో నుండి తప్పిపోయిన వారు. కృపలో నిలిచి ఉండడానికి మనుషుడు మొట్టమొదటిగా తన హృదయాలోచనలు స్థిరంగా ఉంచుకోవాలి. కృపలో నిలిచి ఉండాలంటే మనుషుడు తన హృదయాలోచనలు స్థిరముగా ఉండాలి. అస్థిరమైన హృదయం కలిగిన వాడు తమ తలంపుల్ని అటు ఇటుగా తిప్పేవాడు కృపలో నుండి తొలగిపోతాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీ రచయిత కృపలో నుండి తప్పిపోయిన ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడినప్పుడు 3వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో కృపలో నుండి తప్పిపోయిన వారి గురించి మాట్లాడుతూ మనకి హెచ్చరిక జారీ చేస్తున్నాడు. 3వ అధ్యాయం 8వ వచనం, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు పరీక్షించి శోధించిరి అన్నాడు. హెబ్రీయులారా, మీ పితరులు ఎవరు? వారి పితరులు ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడి కృపచేత విడిపింపబడ్డారు. ఫరో చక్రవర్తి యొక్క అధికారం నుండి, ఆ బానిస సంఖ్యల నుండి విడిపింపబడి ఎర్ర సముద్రంలో బాప్తిస్మం తీసుకొని అరణ్యంలో దేవుని చేత నిబంధన చేయబడిన ప్రజలై ఉన్నారు. రక్షింపబడిన వారు, కృప పొందిన వారు ఇశ్రాయేలీయులు. ఈ ఇశ్రాయేలీయులు ఎలాగో దేవుని కృప పొందారో అలాగనే మనమును కూడా అపవాది బంధకాల నుండి, పాపపు చెరసాల నుండి దేవుడు మనల్ని విడిపించి క్రీస్తు ప్రభు రక్తం చేత క్రొత్త నిబంధన చేసి తన ప్రజలుగా తన కృపాసనం దగ్గరికి మనల్ని ధైర్యంగా రానిచ్చాడు. ఆ రోజున వారు దేవుని వాక్యమును విని కూడా తప్పిపోయారు. కృపలో ప్రవేశించి కృపలో నిలిచి ఉండకోకుండా తప్పిపోయారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం మనం చదివినప్పుడు
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1వ వచనంలో, సహోదరులారా, ఈ సంగతి నీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమిటంటే, మన పితరులు మేఘం కింద ఉండిరి, వారందరూ సముద్రంలోనూ నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మము పొందిరి. అదిగో, కృపలోకి ప్రవేశించారు, అయితే కృపలో నిలిచి ఉండలేదు. ఏమైంది? కృపలో నిలిచి ఉండకపోవడానికి వారికున్న ఆటంకం ఏమి అంటే, వారి హృదయములు, తలంపులు స్థిరమైన తలంపులు కాదు. చూద్దాం కింది వచనాల్లో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం నుండి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఒకే ఆత్మ సంబంధమైన పాత్రలోని త్రాగిరి. ఏలయనగా ఆత్మ సంబంధమైన బండలోనే, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో అనేక మంది, ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక. అది సమాచారం. మొట్టమొదటి అనుభవం ఇశ్రాయేలీయులు, మన పితరులు అన్నాడు హెబ్రీ పత్రికలో. హెబ్రీల పితరులు వాస్తవంగా వారు దేవునికి ఇష్టముగా ఉండలేదు గనుక అన్నాడు. దేవునికి ఇష్టంగా ఉండలేదు గనుక అరణ్యంలో సంహరింపబడ్డారు, కృప కోల్పోయారు, దేవుని ఉగ్రతకు పాత్రులయ్యారు. ఎంతమంది బయలుదేరారు? ఐగుప్తు నుండి కనాను దేశపు ప్రయాణానికి ఎంతమంది బయలుదేరారు? 6,03,550 మంది. 20 సంవత్సరాల పైబడిన వారి లిస్ట్ ఇది. ముసలి వాళ్ళు ఎంతమంది? పిల్లలు ఎంతమంది? 20 సంవత్సరాల లోపు పిల్లలు ఎంతమంది? సుమారు 30 లక్షల మంది ఉండొచ్చు. ఈ 30 లక్షల మంది దేవుని కృప పొందారు, కానీ అనేక మంది దేవునికి ఇష్టలుగా ఉండలేదు కనుక వారు అరణ్యంలో రాలిపోయారు, సంహారకుని చేత సంహరింపబడ్డారు అని చెప్పాడు పరిశుద్ధాత్మ. కృపలో నిలిచి ఉండాలంటే మొట్టమొదటి సమాచారము, నీవు నీకు ఇష్టానుసారంగా బతకూడదు. నీ జీవితము నీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతికితే కృపలో నుండి తప్పిపోతావు. నీ ఇష్టము పక్కన పెట్టి దేవుని ఇష్టం ఏదో చూచి ఆ దేవుని ఇష్టం ప్రకారం బతకాలా. మొట్టమొదటి సమాచారం చెప్పాడు పరిశుద్ధాత్మ. నీ ఇష్టము, నీ ఆలోచన, నీ తలంపు ఆ పావిక మీదట దేవుని ఇష్టము, దేవుని ఆలోచన, దేవుని తలంపు అలాగ నీ జీవితంలో జరిగిస్తే కృపలో నిలిచి ఉంటావు, లేకపోతే కృపలో నుంచి తప్పిపోతావు. నీ ఇష్టము, నీ ఆలోచన చేసిన ప్రతిసారి దేవుని ఇష్టాన్ని పక్కన పెడుతున్నావు. దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టే ప్రతివాడు కృపలో నుంచి తొలగిపోతాడు. ఆ రోజున ఇశ్రాయేల్ పరిస్థితి అది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుండి మరొక మారు చదువుతాం. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి అన్నాడు. ఎవడైతే హృదయాన్ని కఠినపరుచుకుంటాడో అప్పుడు దేవుని మార్గం నీకు తెలియదు, దేవుని ఆలోచన నీకు రాదు, దేవుని ఇష్టం ఏంటో పరిశీలన చేద్దామనే భావన నీ హృదయంలో ఉండదు.
హృదయం కఠినం కాకూడదు. ఆ రోజున వారి హృదయాలు కఠినమయ్యాయి. ఎప్పుడైతే వారి హృదయాలు కఠినమయ్యాయో వెంటనే వారు దేవుని మార్గాన్ని తెలుసుకోలేకపోయారు, దేవుని చిత్తం ఏదో గ్రహించుకోలేకపోయారు. చౌతం ఇలాగ రాయబడింది 9వ వచనంలో, ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 40 సంవత్సరములు నా కార్యములను చూచి కూడా నన్ను పరీక్షించి శోధించింది. దేవుని కార్యక్రమాలు కళ్ళ ముందు జరుగుతున్నాయి. ఎర్ర సముద్రము ఒక దెబ్బకి ఆగిపోయింది. ఆరిన నేల మీద ఇశ్రాయేలు నడుచుకుంటూ వెళ్ళారు. శత్రువులు కూడా అలా చేద్దామని ప్రయత్నం చేశారు, కానీ శత్రువుల్ని దేవుడు ఎర్ర సముద్రంలో ముంచేశాడు. కార్యాలు కళ్ళ ముందు జరిగాయి. కళ్ళ ముందు జరిగినా వాళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి శోధించారు. వారి ఆహారం కొరకు దేవుడు 40 సంవత్సరాల పాటు ఆకాశం నుండి మన్నా కురిపించాడు. కొత్తిమీర గింజల్లాగా ఉంటుందంట, మంచుతో కలిపి కురిసేది. ఆ గింజలు తీసుకెళ్ళి గ్రైండర్ వేసి వచ్చిన పిండితో రొట్టె కాల్చుకొని తినేవాళ్ళు. ఓ మధురంగా ఉంటుంది అని చెప్పాడు పరిశుద్ధాత్మ. అలాంటి దేవదూతల ఆహారం తినిన వారు ఇశ్రాయేలీయులు. 40 సంవత్సరములు నా కార్యములు చూచి కూడా నన్ను శోధించారు. అంత మాత్రమే కాదు, నన్ను పరీక్షించారు అన్నాడు. దేవుణ్ణే పరీక్ష పెట్టారు వాళ్ళు. దేవుని చేత పరీక్షింపబడిన జనాంగం దేవునికే పరీక్ష పెట్టారు. ఈ అరణ్యంలో దేవుడు మాకు మాంసమును సిద్ధపరచగలడా? దేవునికి పరీక్ష ఇది. ఎటు నుంచి తెస్తాడో ఈ మన్నా కాదు, ఇప్పుడు మాంసం కావాలా? దేవుడా నీకు పరీక్ష. 40 సంవత్సరములు నా కార్యములను చూచి కూడా వారు నన్ను శోధించారు, నన్ను పరీక్షించారు. కాబట్టి వారు నా మార్గములను తెలుసుకోవలేదు అన్నాడు. చూడండి కింద వచనంలో వీరు ఎల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు. అది సమాచారం. హృదయాలోచనలో తప్పిపోయేవాడు దేవుని మార్గాన్ని తెలుసుకోలేడు. దేవుని మార్గము, దేవుని ఇష్టము మనుషుడు గ్రహించుకోలేడు. హృదయం కఠినమైపోయింది, హృదయ ఆలోచనలు తప్పిపోతున్నాడు. హృదయ ఆలోచనల్లో తప్పిపోతున్నాడు. కృపలో నుండి తప్పిపోయే ప్రతివాడు హృదయ ఆలోచనలో తప్పిపోతాడు. ఆ తర్వాత దేవుని మార్గమును తెలుసుకోలేడు. దేవుని మార్గాన్ని తెలుసుకోలేడు కాబట్టి మార్గం తప్పిపోతాడు. మార్గంలో నిలిచి ఉండలేడు. చేతగాదు. ఎందుకు? ఎంతసేపు తన తలంపు, తన ఇష్టము, తన మార్గము, తన ఆలోచన. సొలొమోను మహాచక్రవర్తి ఉన్నాడు, జ్ఞాని. తన అనుభవ జ్ఞానాన్ని బట్టి మాట్లాడుతున్నాడు. ఒకనికి తన మార్గము యథార్థముగా కనిపిస్తుంది, కానీ తుదకది మరణానికి వెళ్ళిపోతుంది అన్నాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనంలో, నీ మార్గాలే, నీ ఇష్టాలే, నీ తలంపులే ఆలోచన చేస్తే దేవుని కృప నుండి తప్పిపోతావు. నీ ఆలోచనలు మానాలి, నీ తలంపులు మానాలి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం కరెక్ట్ అండి? 25 కరెక్ట్. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, ఆయనను తుదకది మరణానికి చేరుతుంది. సొలొమోను జ్ఞాని చెప్పిన మాటది. నీ మార్గాల గుండా దేవుణ్ణి వెతకద్దు. ఆయన మార్గం ఏదో పరీక్షించు. ఆయన్ని కలుసుకునే మార్గం ఏంటి? ఆయన కృప పొందే మార్గం ఏంటి? ఆయన కృప పొందాలంటే నీ హృదయ తలంపులు స్థిరంగా ఉండాలా. దేవుని మార్గంలోనే, దేవుని మాట యందే నిలిచి ఉండాలి. అపోస్తలుడైన
పౌలు గత జీవితం మనందరికీ తెలుసు. ధర్మశాస్త్రం సంబంధంగా నీతి కలిగిన వాడు. తన మార్గం గుండా వెళ్తున్నాడు. తన మార్గం గుండా వెళ్తూ ఉంటే తన మనస్సాక్షి నిర్దోషంగా కనిపిస్తుంది. క్రైస్తవుల్ని హింసిస్తున్నాను అనే బాధ అతనికి లేదు. కారణం ఏంటంటే తన మార్గం అది, తన ఇష్టం. ప్రభు అయిన యేసు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు తన చెడు ఆలోచన, క్రీస్తుని గూర్చి అపార్థం చేసుకున్న తన భావన, ఇవన్నీ పక్కన పెట్టేసి మార్గాన్ని దేవుని దృష్టితో చూశాడు. దేవుడు ఏర్పాటు చేసిన ఒకే ఒక మార్గం క్రీస్తు ప్రభు యొక్క శిలువ మార్గం. దాని యందు తప్పంగా ఇంకొక దాని యందు నేను అతిశయించడం తగదు. ధర్మశాస్త్రంలో పండితుణ్ణి కావచ్చు, ధర్మశాస్త్ర పరిచయుణ్ణి కావచ్చు, అయితే నాకు అది కాదు కావాల్సింది. ఇప్పుడు క్రీస్తు యేసునందు విశ్వాసం చేత నిత్య జీవం కావాలి. దేవుడు క్రీస్తునందలి విశ్వాసం ద్వారా అనుగ్రహింపబడు నీతి కావాలి. దేవుని మార్గంలో నిల్చుండాలి. నేను మార్గం తెలియనప్పుడు బతికిన బతుకు వేరే, మార్గం తెలిసిన తర్వాత బ్రతికిన జీవిత విధానం వేరే. తిమోతికి రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు ఇలాగ తెలియజేస్తున్నాడు. తనకిష్టం వచ్చినట్లు బతికిన వాడు ఇప్పుడు మార్గం తెలిసి మార్గంలో నిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యను నియమించుటకు నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి గనక కనికరింపబడి తిని, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందు విశ్వాసము ప్రేమ అత్యధికముగా విస్తరించును. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి మాదిరికరంగా ఉండునట్లు పూర్ణమైన దీర్ఘశాంతం చేత నేను కనికరింపబడి తిని, మార్గం తెలిసి వచ్చింది. ఇప్పుడు నాకు కనికరం పొందాను. కాబట్టి ఇక బ్రతికితే క్రీస్తులాగా బతుకుతాను, చస్తే చావే మేలు నాకి అంటాడు. హృదయ ఆలోచనలు స్థిరం, జీవిత విధానము ఎవరి కోసమో తేటగా అర్థమైపోయింది మనుషుడికి. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను. అది జీవించేవాడి పౌలా నీవు కాదా? నేను కాదు. నేనైతే ఎలాగుండేవాడిని చెప్పాను కదా మీకు. సంఘాన్ని హింసించేవాడిని, దైవ మార్గం ఎరగని వాడిని, నా ఇష్టం కొద్ది బతికేవాడిని. జీవించేవాడిని నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను బలిగా అర్పించుకొనిన క్రీస్తు యేసునందలి విశ్వాసం వలననే బతుకుచున్నాను. మార్గము మార్చుకున్నాడు. దైవ మార్గంలో తన దేవుని చిత్తం ప్రకారంగా బతకడానికి తీర్మానం చేసుకున్నాడు. ఈరోజు మనము కృపలో నిలిచి ఉండాలంటే దేవుని మార్గంలోనే నిలిచి ఉండాలా. మన తలంపులు మానాలా, మన ఇష్టాలు మార్చుకోవాలా. యెషయా గ్రంథము 55వ అధ్యాయం, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6-7 వచనాలలో ఈ మాటలు రాయబడ్డాయి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6-7 వచనాలలో, యెహోవా మీకు దొరుకు కాలమందే మీరు ఆయన్ను
వెతకండి. ఆయన సమీపంగా ఉన్నప్పుడే మీరు ఆయన్ని వెతకండి. వెతికేవాడు ఎలా వెతకాలి ఇప్పుడు చెప్తున్నాడు. భక్తిహీనులు తమ భక్తిహీనతను విడిచిపెట్టి, దుష్టులు తమ తలంపులు, అది సమాచారం. దేవుడు కృపలో నిలిచి ఉండాలంటే దేవుడు అనుగ్రహించిన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు దొరికే కాలం ఇది. దయచేసి గుర్తుపెట్టుకో, భూమి మీద బ్రతికి ఉన్న ఈ దినాల్లోనే దేవుడు కృప అందుబాటులో ఉంటుంది. నీ తప్పిదాళ్ళు నువ్వు ఒప్పుకొని మారు మనసు పొందితే దేవుడు కృపలో ఉంటావు. లేదా నువ్వు మారు మనసు పొందుకోకుండా ఆ మారు మనసుని నువ్వు రోజు రోజుకి విడిచిపెట్టి మారు మనసు పొందకుండా దాటేసుకుంటా దినాలు గడిపావు. అప్పుడు దేవుడు దొరకడు. ఇశ్రాయేలీయులారా, దేవుడు దొరికే కాలం అంతా ఆయన్ని వెతకండి. తర్వాత వెతికితే దొరకడు. కృపను సద్వినియోగం కృపలో నిలిచి ఉండేవాడు ఏం చేస్తాడంటే తన చెడు తలంపులు మారుతాడు. చదువుతాం మరొకసారి. యెషయా గ్రంథం 55:6లో, యెహోవా మీకు దొరుకు కాలం అందే ఆయన్ని వెతకండి. ఆయన సమీపముగా ఉండంగానే ఆయన్ని వెతకండి. భక్తిహీనులు, అది నీ మార్గం విడిచిపెట్టు. ఎందుకు విడిచిపెట్టాలి నీ భక్తిహీనతమైన మార్గాన్ని? భక్తిహీనత మీద దేవుని కోపం ఆకాశం నుండి రగులుకుంటుంది. దేవుని ఉగ్రతకు నిన్ను పాత్రునిగా చేస్తుంది భక్తిహీనత. భక్తిహీనత దాని యొక్క నిర్వచనము దేవుని పట్ల అమర్యాద. భక్తిహీనత అంటే అర్థం ఏంటంటే దేవుని పట్ల అమర్యాద. మర్యాద కాదు, అమర్యాద. నువ్వు ఎప్పుడైతే దేవుని పట్ల అమర్యాదగా ప్రవర్తించావో, క్రియ జరిగించావో, అప్పుడు భక్తిహీనతది. ఈ భక్తిహీనత మీద దేవుని కోపం ఉంటుంది. భక్తిహీనులు దేవుని మార్గంలో నిలిచి ఉండడానికి కుదరదు. భక్తిహీనులు తమ భక్తిహీనత మార్గాన్ని విడిచిపెట్టాలి. దుష్ట తలంపులు మానాలి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాట రాయబడింది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు. రోమపత్రిక 1:18లో, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుతుంది. 2 సంగతులు చెప్పాడు అక్కడ. దేవుని కోపము ఎవరి మీద ఉంటుంది? భక్తిహీనత మీద ఉంటుంది, దుర్నీతి మీద ఉంటుంది. దుర్నీతి పరుల మీద కాదు, దుర్నీతి మీద. భక్తిహీనుల మీద కాదు, భక్తిహీనత మీద. భక్తిహీనత మీద దేవుని కోపం ఉంటుంది, భక్తిహీనుల మీద దేవుని ప్రేమ ఉంటుంది. అయితే ఆ ప్రేమను మనుషుడు అందిపుచ్చుకోకపోతే కృపలో నుండి తప్పిపోతాడు. దేవుని మార్గాన్ని ఎరగలేదు కాబట్టి తప్పిపోతాడు. దేవుడు అనుగ్రహించిన కాలాన్ని వృధా చేశాడు కాబట్టి కృపలో నుండి తప్పిపోతాడు. దేవుడు అనుగ్రహించిన కాలాన్ని వృధా చేయరాదు. నీకు అనుగ్రహింపబడిన కృప, దాని యొక్క విలువ తెలిసి దేవుని సముఖంలో దేవుని మార్గాలను అనుసరించి దేవుని మీద ఆధారపడి జీవితాన్ని కొనసాగించాలి. కృప నుండి తప్పిపోకుండా ఉండాలంటే నీ ఆలోచనలు మానుకోవాలా. అది మాననంత వరకు కృపలో నిలిచి ఉండడానికి నువ్వు అటు ఇటు కొట్టబడుతూనే ఉంటావు. పరిశుద్ధాత్మ చెప్పాడు, పితరుల కాలంలో నోవహు అనే భక్తిపరుడు ఉన్నాడు, మనందరికి తెలుసు. నోవహు చుట్టూ ఉన్న జనాంగం అంతా శరీర సంబంధులై పాడైపోతే, వ్యభిచారులు అయిపోతే
తాను మాత్రము తన కుటుంబాన్ని భక్తి కలిగిన కుటుంబంగా, తాను నీతిమంతుడిగా, తన కుటుంబము నీతివంతమైనదిగా కట్టుకున్నాడు. పరమాత్మ దేవుడు చూచి, నోవహు, నీవు నా వలన కృప పొందితివి, కాబట్టి నువ్వేం చేస్తావంటే ఒక ఓడ సిద్ధం చెయ్యి. ఆ ఓడ 3 అంతస్తులు కలిగిన దానిగా చెయ్యి. ఆ ఓడలో నీవు ప్రవేశించు, నీ భార్య, నీ పిల్లలు ప్రవేశించండి, నీ కోడలు ప్రవేశించండి. ఇంకా ఎవరైనా వస్తారంటే చెప్పు, సువార్త ప్రకటించు. ఈ ఓడలో మిమ్మల్ని నేను రక్షించడానికి ఆలోచన చేస్తున్నా. దేవుని మార్గం అది. నోవహుకి 600 సంవత్సరాల వయసు. అప్పటికే 600 ఏళ్ళు. 600 ఏళ్ళలో ఎప్పుడే కానీ వర్షమును చూచినవాడు కాదు. కానీ ఇప్పుడు దేవుని మాట, 40 రాత్రులు 40 పగుళ్ళు ప్రచండమైన వర్షం కురిపించబోతున్నా నోవహు, నువ్వు నా కృప పొందావు కాబట్టి నువ్వు రక్షింపబడాలని కోరుకుంటున్నా, నా ఉగ్రత నుండి నిన్ను తప్పించాలని కోరుకుంటున్నా. ఆదికాండము 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయంలో పితరుల కాలంలో దేవుని కృప నోవహు మీద ఉంది. ఆదికాండము 6వ అధ్యాయము ప్రత్యేకించి 5వ వచనం నుండి మనం చదివినప్పుడు ఈ మాటలు రాయబడ్డాయి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకున్నాడు. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఎలా అనగా నేను వారిని సృజించిన నందుకు సంతాపము నొంది ఉన్నాను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాడు. కృప పొందిన నోవహు. దేవుని హెచ్చరిక, రక్షణ మార్గం తెలియజేయబడింది. 12వ వచనంలో, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరుల మూలంగా మార్గములు చెరిపి వేసుకుని ఉండిరి. దేవుడు నోవహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. శితిసారపు మ్రాణుతో నీ కొరకు ఓడం చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడం చేసి లోపట వెలుపట దానికి కీలు పూయవలెను. నీవు దాన్ని చేయవలసిన విధం ఇది. మార్గం చెప్పేశాడు. శితిసారపు మ్రాణుతో ఓడ తయారు చేయి, దాంట్లో నువ్వు ప్రవేశించు, నీ కోడళ్ళు, నీ కొడుకు కుమారులు ప్రవేశించండి. కృప పొందిన వారికి దేవుని మార్గం. అప్పుడు నోవహు ఏం చేశాడంటే తన ఆలోచనలు, తన అనుభవాలు, 600 సంవత్సరాలు వర్షం ఎలా ఉంటుందో తెలియదు నోవహుకి. కానీ దేవుని మాట చేత హెచ్చరింపబడిన వాడై తన అనుభవాన్ని పక్కన పెట్టి, దేవుడు చెప్పాడు వర్షం వస్తుందన్నాడు, వస్తుందంటే వస్తుంది. ఓడ తయారు చేయమన్నాడు, ఓడ తయారు చేస్తున్నా. స్థిరమైన హృదయం కలిగిన వాడై, దేవుని యందు విశ్వాసం కలిగిన వాడై, తన అనుభవాన్ని పక్కన పెట్టి 600 సంవత్సరాలు తన అనుభవం వద్దు, నా అనుభవం కాదు, నా ఆలోచన కాదు, దేవుని ఆలోచన, దేవుని మాట, దేవుని మార్గం. కృపలో నిలిచి ఉండే వాడి జీవిత విధానం అలాగుంటది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము నోవహు గురించి పరిశుద్ధాత్ముడు తెలియజేసినప్పుడు, నోవహు తన అనుభవాన్ని పక్కన పెట్టి అది వరకు చూడని సంగతుల విషయమై హెచ్చరింపబడి విశ్వాసము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట రాయబడింది. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతుల విషయమై దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై
ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధపరిచెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు. కాబట్టి దేవుని కృప పొందిన వాడు ఏం చేస్తుంటాడు అనమాట, దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మార్గం ప్రకారంగానే ఆయన మాట ప్రకారంగానే జీవితాన్ని కొనసాగిస్తాడు. కృపలో నిలిచి ఉండేవాడి జీవిత అనుభవం అది. నా ఇష్టము, నా కోరిక, నా ఆలోచన, కొన్ని హృదయ తలపుల్లో తప్పిపోయేవాడు దేవుని మార్గాలు తెలుసుకోలేడు. దేవుని మార్గాలు తెలుసుకోకపోతే దేవుని కృపలో నుండి తప్పిపోతాడు. మొట్టమొదటి సమాచారం ఇది. రెండవది, అవిధేయులు దేవుని కృపలో నుండి తప్పిపోతారు. అవిధేయత, లోబడని తత్వం. అవిధేయులు కృపలో నుండి తప్పిపోతారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రత్యేకించి 16వ వచనం నుండి చదువుతాం. విని కోపం పుట్టించిన వారు ఎవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించను? పాపం చేసిన వారి మీదనే కదా. వారి శవముల అరణ్యంలో రాలిపోయెను. విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను? ఎవరి గూర్చి? అవిధేయులైన వారిని గూర్చే కదా. అవిధేయులు, లోబడని హృదయం కలిగిన వాళ్ళు, అవిధేయులు దేవుని కృప పొందుకోలేరు. కృపలో నుండి తప్పిపోయే ప్రమాదం ఉంది. అందుకని దేవుడు చెప్పేశాడు, వారిక మీదట నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ప్రమాణం చేశాడు. నా విశ్రాంతిలో ప్రవేశం లేదు వీళ్ళకి. నా విశ్రాంతి నిత్య జీవం. నేను ఎంతకాలం ఉంటానో నాతో పాటు అంతకాలం ఉంటాడు మనుషుడు. నా కృపలో నిలిచి ఉండేవాడే నాతో పాటు శాశ్వత కాలం జీవమును అనుభవిస్తాడు. కృపలో తొలగిపోయిన వాడికి జీవం ఉండదు. అవిధేయులు దేవుని కృపలో నుండి తప్పిపోతారు. అవిధేయులకి ఎన్నడే కానీ దేవుని కృప ఉండదు. అవిధేయులు ఉన్నారు గ్రంథంలో, కృపలో నుండి తప్పిపోయిన వారు ఉన్నారు. ఉదాహరణకి ఇశ్రాయేలీల మొదటి రాజు సౌలు. ఇశ్రాయేలీల మొదటి రాజు సౌలు దేవుని కృపను బట్టి బెన్యామీను గోత్రంలో నుండి ఇశ్రాయేలు జనాంగానికి రాజుగా చేయబడ్డాడు. దేవుడే సౌలును పిలిచి, నాయనా ఇట్రా, ఇది నా సింహాసనం, ఈ సింహాసనం మీద నిన్ను కూర్చుని పెడుతున్నా, ఈ ప్రజలు నా వాళ్ళు, నా నిబంధన ప్రకారంగా నువ్వు పరిపాలన చేయి అని చెప్పాడు దేవుడు. నా నిబంధన ప్రకారంగా పరిపాలన చేయి. సరేనయా, ప్రారంభంలో విధేయత. ఆ తర్వాత వెంటనే దేవుడు, ఇదిగో నాకు అమాలేకీయుల మీద కోపం ఉంది, అమాలేకీయులు నాకు శత్రువులుగా ఉన్నారు, కాబట్టి వారిని సర్వనాశనం చేసి రావాల నా పక్షాన. సర్వనాశనం. పిల్లలనేమే కానీ, ముసలి వాళ్ళే కానీ, ఎవరినే కానీ బతకనియొద్దు, అందరినీ చంపేయి. ఎందుకంటే అరణ్యంలో నా ప్రజలు వస్తూ ఉంటే నా ప్రజల మీద అమాలేకీయుల యొక్క సైనికులు వెళ్ళి బలహీనులైన వారిని అందరినీ చంపేశారు వాళ్ళు. కాబట్టి నాకు కోపం ఉంది అమాలేకీయుల మీద. నా పక్షాన నువ్వు యుద్ధం చేయి, నా సింహాసనం మీద కూర్చున్నావు కదా.
సరేనయ్యా వెళ్తాను. దేవుడు చెప్పినట్టుగానే యుద్ధానికి వెళ్ళాడు సౌలు. వెళ్ళిన తర్వాత యుద్ధం ముగిసింది. ఆ ముగిసేటప్పుడు సౌలు యొక్క ఆలోచన హృదయంలో వేరేగా ఉంది. ఏంటి సౌలు యొక్క ఆలోచన హృదయంలో వేరేగా అంటే, అమాలేకీయుల రాజుని ప్రాణంతోనే పట్టుకొచ్చాడు. ప్రాణం తీసుకురావాలా దేవుని ఆజ్ఞ, కానీ ఇతను ఏం చేశాడు? ప్రాణంతో పట్టుకొచ్చాడు, బతకనిచ్చాడు. రాజు బతికున్నాడు. అంతేనా? అంతేకాదు, ఇంకేం చేశాడు? అమాలేకీయుల యొక్క బలిష్టమైన పశువులని తన ఘాటికి కట్టుకోవడానికి ఆలోచన చేశాడు. బలిష్టమైన, బాగా బలంగా దృఢంగా ఉన్న పశువుల్ని, మందల్ని తీసుకొని వచ్చి తన ఘాటికి కట్టుకున్నాడు. అవిధేయుడయ్యాడు సౌలు. అవిధేయుడు అయితే దేవుడు పైనుంచి చూస్తున్నాడు సౌలు యొక్క కార్యక్రమాలన్నీ. సమూయేలుకి సందేశం, సమూయేలు ఇట్లా, ఈ సౌలు నాకు అవిధేయుడయ్యాడు, అతని విషయమై నేను సంతాపం పొంది ఉన్నా, అతని దగ్గర నుండి నా కృప తొలగిస్తున్నా అని చెప్పేశాడు దేవుడు. అవిధేయులు పొందిన కృపను పోగొట్టుకుంటారు అని సమాచారం. అవిధేయులు దేవుడు కృపలో నుండి తొలగిపోయే ప్రమాదం ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో ఎప్పుడైతే నువ్వు అవిధేయత కనపరిచావో దేవుని కృపలో నుండి తప్పిపోయే ప్రమాదం ఉంది, గుర్తుపెట్టుకో. అవిధేయత ఎల్లప్పుడూ శిక్షార్హమైంది, అది దేవునికి విరోధమైంది, దేవుడు అంగీకరించింది. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. ప్రత్యేకించి వచనం చెప్తాను, జ్ఞాపకం ఉంచుకోండి. 15వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం నుండి 16వ వచనంలో సమూయేలు, నీవు మాట్లాడ పని లేదు, సౌలుతో చెప్తున్నాడు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు చేతను వినుమని సౌలుతో అనగా, సౌలు చెప్పుమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు నీవు శిరస్సు అయితివి, రాజు అయితివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించను. యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయుల్ని నిర్మూలన చేయము, లయమగు వరకు వారితో యుద్ధం చేయమని చెప్పగా, ఎందుచేత విన్నాడా? వినక. ఎందుచేత? యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడితివి. ఆయన దృష్టికి దయచేసి గుర్తున్నా, అవిధేయులు దేవుని దృష్టికి కీడు చేసిన వాళ్ళు, మేలు చేసిన వాళ్ళు కాదు, కీడు చేసిన వాళ్ళు. ఏం తప్పయ్యా? ఏం తప్పు చేశాడు సౌలు? తప్పు చేసిన తప్పేంటి? సౌలు చేసిన తప్పేంటి? రాజుని బతకనిచ్చాడు, దోపుడు సొమ్ము మీద ఎగబడ్డాడు. ఏది దేవుడు వద్దన్నాడో అది తన హృదయంలో ఆశించి, కావాలని కోరుకొని, దాన్ని తెచ్చుకొని తనకు ఇంటి ఘాటి కట్టుకున్నాడు. అది చేసిన నేరం. అప్పుడు దేవుడు సౌలుకు కృప దూరం చేసేసి గొర్రెలు కాసుకుంటున్న దావీదుని పిలుచుకున్నాడు. దావీదుకి నా కృపనిస్తా అన్నాడు. పొందుకున్న కృపను అవిధేయత చేత పోగొట్టుకున్న సౌలు ఈరోజు క్రీస్తు యేసునందు ఆయన రక్తమునందలి విశ్వాసం చేత నీతిమంతులుగా తీర్చబడి దేవుని కృపాసనమునకు ధైర్యంగా వెళ్ళే మహత్తరమైన భాగ్యం కలిగిన మనం. ఒక చిన్న అవిధేయత,
కృపలో నుండి మనల్ని తొలగించే ప్రమాదం ఉంది. అవిధేయత మనము చిన్నగా భావిస్తాం కదా, మన ఆలోచన వేరే. ఇంత చిన్న పాపానికే నన్ను సహోదరుడు అనాలా, ఇంత చిన్న పాపానికే దేవుడు నన్ను ఇట్లా అనాలా అంటాడు. గుర్తుపెట్టుకో, దేవుడు ఏ దృష్టితో చూస్తున్నాడో దాన్ని నువ్వు అలా దృష్టితో చూడకపోతే కృపలో నుంచి తప్పిపోతావు. దేవుడు దేన్ని నేరంగా ఎంచుతున్నాడో దాన్ని నువ్వు నేరంగా ఎంచాలా. దేవుని ఇష్టమేదో, దేవుని బాధించేదేదో అది నువ్వు జరిగించుకోకుండా ఆయన ఇష్టాన్నే నెరవేర్చాల, ఆయన చెప్పినట్టుగా వినాలా, అంతే. అయ్యా లేదు గీయా లేదు, పక్కకు బా, నేను ఆల్రెడీ ఒకరిని ఏర్పాటు చేసుకున్నాను, అంతే. ఖచ్చితంగా. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, ఆ రోజున అవిధేయులై కొట్టుకొని పోయిన వాళ్ళు, గ్రంథంలో దేవుని కృపను కోల్పోయిన వాళ్ళు గ్రంథంలో తేటగా కనిపిస్తున్నారు. చదువుతున్నాము, ప్రతి ఆదివారం వింటున్నాము, కానీ ఇంకనూ మన హృదయాల్లో అవిధేయత కొట్టుమిట్టాడుతూనే ఉంది. కారణం ఏంటి? కృపలో నిలిచి ఉండడానికా, కృపలో నుంచి తప్పిపోవడానికా? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం సందేశము మనకు అవిధేయత చేత కృపలో నుంచి తప్పిపోవద్దు అనే సందేశం వినిపింపబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, క్షమించండి 4వ అధ్యాయం, 3వ అధ్యాయం 18-19లో తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహింపయిందా? నీకు గ్రహింపై విధేయత కనపరుస్తున్నావా? ఈ రోజున అనేక మంది గ్రహింపు లేని జీవితాలే. గ్రహింపైతే నీ జీవితంలో, నీ దినచర్యలో దేవుని విధేయత కనపరచాలి. 4వ అధ్యాయం, అవిధేయత చేత కోల్పోయిన విశ్రాంతి. 4వ అధ్యాయం 10వ వచనంలో, ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారి పడిపోవునట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త కలిగి ఉందము. వారు పడిపోయారు, మనం పడిపోకుండా ఉండడానికి జాగ్రత్త. విశ్రాంతిలో ప్రవేశించుకోకుండా ఉండడానికి వాళ్ళు అవిధేయులై పడిపోయారు. ఈ రోజున మనం విశ్రాంతిలో నిలిచి ఉండాలి. దేవుని యొక్క విశ్రాంతిలో మనం ప్రవేశించాలి, కృపలో నిలిచి ఉండాలి. అవిధేయత ఇక మీదట మన జీవితాల్లో కనపరచుకోకుండా ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు దేవుడి సముఖంలో విధేయత కనపరుచుతూ జీవితాన్ని కొనసాగించవలసిన బాధ్యత, అవసరత మన మీద ఉంది. అవిధేయత చేత వారు కృపలో నుండి రక్షణలో నుంచి తొలగిపోయారు, దేవుని ఉగ్రతకు పాత్రులయ్యారు. ఆరాధన ఎన్ని గంటలకి? ఆరాధన ఎన్ని గంటలకి? మనుషులు ఎన్ని గంటలకు వస్తారు? అది అవిధేయత కాదా? మనం దాన్ని అవిధేయతగా చూడం కదా, అదే వచ్చింది పొరపాటు. దేవుడు దేన్ని అవిధేయతగా చూస్తాడో దాన్ని మనం అవిధేయతగా చూడాలి దాన్ని, లేకపోతే కృపలో నుంచి తప్పిపోయే ప్రమాదం ఉంది. కృపలో నుండి తప్పిపోయేవాడు, అవిధేయత కనపరిచిన ప్రతివాడు కృపలో నుంచి తప్పిపోతాడు. సమూయేలు కీర్తన 89వ కీర్తన, సౌలుకి నా కృప దూరం చేశానని చెప్పాడు దేవుడు. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం, 29వ అధ్యాయం తీసిన తర్వాతనే 89వ అధ్యాయము
నా కృప దూరం చేశానని చెప్పాడు. 89వ అధ్యాయము ప్రత్యేకించి 32వ వచనం నుండి 89:32, నేను వారి తిరుగుబాటును దండముతోను వారి దోషములను దెబ్బలతోనూ వారిని శిక్షించదును, కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను. అబద్ధికుడనై నా విశ్వాసతను విడవను, నా నిబంధనను నేను రద్దుపరచను. నా పదవుల గుండా వెళ్ళిన దావీదు సంతానం గురించి మాట్లాడినప్పుడు చెప్పాడు, నా కృప నిత్యం అతనికి తోడుగా ఉండనిస్తాను అని చెప్పాడు. అయితే సౌలుకి కృప దూరం చేసినట్లు అనే మాట ఉంటుంది. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. సౌలుకు నా కృప దూరమైంది, పరిశుద్ధాత్మను కోల్పోయాడు సౌలు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో సౌలుకు నా కృప దూరమైనట్లు, దావీదా నీ సంతానానికి నా కృప దూరం చేయను అని చెప్పాడు దేవుడు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. నేను అతనికి తండ్రినే ఉందును, అదిగో నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలుకు నా కృప దూరం అవుతుంది. అది సమాచారం. సౌలుకి దేవుని కృప ఏమైపోయింది? దూరమైంది. ఎప్పుడైతే సౌలుకి దేవుని కృప దూరం అయిపోయిందో అప్పుడే దేవుడు తన పరిశుద్ధాత్మని సౌలు దగ్గర నుంచి తీసేశాడు. దేవుని ఆత్మ కోల్పోయాడు సౌలు. ఎప్పుడైతే దేవుని ఆత్మ కోల్పోయాడో సౌలు, దురాత్మ వచ్చి ఒకటి అతన్ని వెరవిస్తుంది. ఎవరికి? సౌలుకి. దేవుని ఆత్మ కోల్పోతే ఆ రోజున దురాత్మ వచ్చి సౌలు వెరవించబడి పిచ్చివాడి వాళ్ళే ఏం చేస్తున్నాడో తెలియదు. నీతిమంతుడైన వాడిని చంపడానికి చూస్తున్నాడు. ఆస్తి కోసము, రాజ్యం కోసము పాకలాడుతున్నాడు. భౌతికమైన వాటి కోసము ఆలోచన కలిగి ఉన్నాడు. ఆత్మ సంబంధమైన దేవుని మార్గంలో ఏర్పాటు చేయబడిన దావీదును కానీ, దావీదు చేస్తున్న కార్యక్రమాలను కానీ ద్వేషిస్తున్నాడు. సహోదరుని ద్వేషిస్తున్నాడు. కృపలో నుంచి తప్పిపోయిన వాని పరిస్థితి అలాగ దుర్భరంగా ఉంటుంది. ఈ రోజున నీవు నేను అవిధేయత చేత దేవుని కృపను కోల్పోయామా? సహోదరుని ద్వేషించుకుంటూ జీవితాన్ని గడుపుతూనే కృపలో ఉన్నామని మోసపోతున్నాం. నిత్య జీవాన్ని కోల్పోతాం. ప్రమాదం ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనంలో కృప కోల్పోయిన మరొక మనుషుడు ఉన్నాడు. ఉదాహరణ చెప్పాడు పరిశుద్ధాత్మ. ఎవరతను? ఏశావు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15, 16 వచనాలు చదువుతాం. కృప కోల్పోయిన మనుషుడు. మీలో ఎవడైనా దేవుని కృప పొందకుండా తప్పిపోతాడేమోనని జాగ్రత్తగా చూసుకోండి. చేదైన వేరు. బాగా అర్థం చేసుకోండి ఆ మాటని. కృపలో నుంచి తప్పిపోయేవాడు వాడి అంతరంగంలో చేదైన వేరు ఏదైనా మొలిస్తే అన్నాడు. చేదైన వేరు ఏంటి? చేదైన వేరు, చేదైన వేరు పాపము, అవిధేయత, సహోదరుడి మీద ద్వేషము, కపటము, వేషధారణ,
ఏంటి ఇవన్నీ? చేదైన వేరు. ఏదైనా ఒకటి నీ హృదయంలో మొలిచిందనుకో, ఆ వేరు నీకు కనిపిస్తుంది. అరే నేను కపటంగా ప్రవర్తిస్తున్నాను కదా అని నీకు అర్థమవుతుంది. కానీ నువ్వేం చేసావంటే దాన్ని అలాగే ఎదగనిచ్చావు పైకి. ఎప్పుడైతే ఆ చేదైన వేరు నీలో ఎదిగిందో అప్పుడు నిన్ను చంపేస్తుంది. ఆత్మ సంబంధంగా రోగులు, ఆత్మ సంబంధంగా చచ్చిపోయి ఉన్నారు. చేదైన వేరు ఏదైనా మొలిస్తే ఊకుంటుంది. అది ఏం చేస్తుంది? నిన్ను కలవరపరుస్తుంది అన్నాడు. కలవరం వస్తుంది నీలో. నువ్వు ఒక్కనివే కాదు, నువ్వు పక్కనోడిని కూడా వాడిని కూడా గిల్లుతావు. అరే ఇది కాదు కదా ఇది అంటావు. అంతే. అబద్ధపు బోధ, చేదైన వేరులో అబద్ధపు బోధ ఒకటి. చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోవుతురేమోనని జాగ్రత్తగా ఆ వేరుని తీసేయాల. వేరు కనిపించింది వెంటనే నీ బలహీనత, నీ అవిధేయత ఏం చేయాలి? నువ్వు వెంటనే దాన్ని తీసేయాల. తీసేయకపోతే కొరంతి సంఘం ఉంది. కొరంతి సంఘంలో ఆ చేదైన వేర్లు అలాగే ఉన్నాయి. వాళ్ళకి అలాగే ఉండి రొట్టె విరుస్తున్నారు, ద్రాక్ష రసం తాగుతున్నారు, కార్యక్రమాలు జరిగిస్తున్నారు. కానీ పరిశుద్ధాత్ముడు అన్నాడు, మీలో అనేకులు రోగులను, బలహీనులను, చాలా మంది నిద్రపోతున్నారు అని చెప్పేసి. చచ్చిపోయారు మీరు. ఏమైంది? చేదైన వేర్లు మొలిచాయి. అదే సమాచారం. మరి ఏం చేయాలా? దేవుని కృప ఉంది. నువ్వెప్పుడైతే నీ అంతరంగంలో పరీక్షించుకొని నీ లోపము నీకు తెలిసి వచ్చినప్పుడు లోపమును దేవుని ఎదుట ఒప్పుకొని, అయా నా లోపం ఇది, నా బలహీనత ఇది, నా అవిధేయత ఇది, దయచేసి నన్ను క్షమించు అని ఆ లోపమును దిద్దుబాటు చేసుకుంటే, పరీక్షించుకుంటే, ఆ లోపాన్ని నువ్వు నీలో నుంచి తీసివేసుకుంటే కృప పొందుతావు. లేదా దాన్ని అలాగే ఉంచావు, అది పెరిగింది, పెద్దగా అయింది, నిన్ను కృపలో నుంచి తప్పించేస్తుంది. చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోతురేమోనని జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఇస్కరియోతు యూదా ఉన్నాడు. ఇస్కరియోతు యూదా అపోస్తలుడు. అపోస్తలుడు అంటే మామూలు సంగత. సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించిన జీవిత అనుభవం వాళ్ళది. ఆయన వెంట తిరిగి ఆయనతో భుజించి దేవుని సంకల్పాన్ని నేర్పింపబడిన వారు అపోస్తలుడు. అంత స్థాయిలో ఉన్న ఇస్కరియోతు యూదా, అతనిలో ఒక చేదైన వేరుంది. ఏంటది? ధనాపేక్ష. ధనాపేక్ష అనే చేదైన వేరు. ప్రభు హెచ్చరిస్తూనే ఉన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జంలో దూరట సులువు. భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు. చిమ్మట, తుప్పు, దొంగతనం చేసి దొంగలుతాడు. పరలోకమును ధనం కూర్చుకో. ఒకడు సిరికిని దేవునికి దాసుడై ఉండనేరడు అని ప్రభు పలుమార్లు ధనాపేక్షను గురించి బోధిస్తూనే ఉంటే బోధ వింటున్నాడు, ప్రభుతో తిరుగుతున్నాడు. కానీ తనలో ఉన్న చేదైన వేరుని తాను అలాగే ఉండనిచ్చాడు. ఏదైతే ఆ బలహీనత ఉందో, ధనాపేక్ష, ప్రభు చెబుతున్న వాక్యానికి లోపాన్ని దిద్దుకోకుండా చిట్ట చివరి అవకాశం ఇచ్చాడు ప్రభు అనేసి. మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అని పరీక్షించుకోమని చెబితే ఆ పరీక్షని పక్కన పెట్టేసి నేనా ప్రభువా అని అపోస్తలులు అంటుంటే, నేనా ప్రభువా అని కపటంతో మాట్లాడిన ఇస్కరియోతు యూదా అపోస్తలత్వమును పోగొట్టుకున్నాడు. ప్రభువుని ముద్దు పెట్టుకొని అప్పగించాడు. ఏం సంపాదించాడు? 30 వెండి నాణ్యాలు సంపాదించాడు. కరెక్టే. ఆ 30 వెండి నాణ్యాలు సంపాదించిన తర్వాత దాన్ని అనుభవించాడా? దేవాలయంలో పారేసి పోయి కొండపేట మీద ఊరు పెట్టుకొని చచ్చిపోయాడు.
ఇటు అపోస్తలత్వం పోయింది, తాను ఆపేక్షించి కోరుకున్న 30 వెండి నాణేలు పోయాయి. చివరికి తాను నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. చేదైన వేరు ఏదైనా మూల్చి కలవరపరచడం వల్ల అనేకులు అపవిత్రులైపోతారేమో, జాగ్రత్త చూసుకో. కాబట్టి చేదైన విరుద్ధతాపేక్ష, అపవిత్రత, చెడుదనం, ద్వేషం, కపటం ఇవేమీ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. లేకపోతే కృపలో నుంచి తప్పిపోతాం. ఆ తర్వాత చెప్పాడు ఇప్పుడు రెండవ సంగతి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో ఏశావు గురించి మాట్లాడాడు. ఏశావు ఎవరు? ఏశావు ఇతని ఏశావు ఎవరు? ఇస్సాకు యొక్క జ్యేష్ఠ కుమారుడు, అబ్రహాము యొక్క మనవడు. ఏశావు దేవుని కృప పొందాడు. ఏంటి దేవుని కృప? ఆ దినములలో జ్యేష్ఠుడిగా పుట్టడం అనేది దేవుని దీవెన. జ్యేష్ఠత్వం జ్యేష్ఠుడిగా పుట్టిన వానికి దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని ఆశీర్వాదాలు అంతేనా? అంతేకాదు, ప్రాముఖ్యమైంది క్రీస్తు ప్రభు అతని సంతానంలో పుట్టే ఆత్మ సంబంధమైన దీవెన ఉంది. క్రీస్తు అతని సంతానంలో పుట్టే ఆత్మ సంబంధమైన దీవెన. జ్యేష్ఠత్వానికి ఇంత విలువ ఉంది పితరుల కాలంలో. దేవుడు పిల్లలు ఇంకా తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరమందున్న దేవుడు తన కృపని, జ్యేష్ఠత్వాన్ని ఎవరికి ఇచ్చాడు? ఏశావుకి ఇచ్చాడు. తల్లి గర్భంలో ఇద్దరు పోట్లాడుకుంటున్నారట, నేను ముందు రావాలి, నేను ముందు రావాలి అని. ఎవరు ముందు రావాలో మీరు కొట్లాడుకుంటే కాదురా నాయన, నేను ఎవరిని ముందు పంపిస్తే వాడికి ఆ హక్కు వస్తుంది, జ్యేష్ఠత్వ హక్కు అని దేవుడు ఏశావుకి ఆ హక్కుని ప్రసాదించాడు. కృప. అంత విలువైన జ్యేష్ఠత్వాన్ని ఒక్క పూట కూటి కోసం తన తమ్ముడైన యాకోబుకి అమ్మేసుకున్నాడు. ఇది ద్వారా ఈ జ్యేష్ఠత్వం. నాకు కనీసం ఈ పూటకి అన్నం పెట్టు చాలు. ఈ పూట అన్నం కంటే దేవుడు అనుగ్రహించిన దేవుని కృప, జ్యేష్ఠత్వము విలువ కాకుండా పోయింది ఏశావుకి. భౌతికమైన ఆహారం కొరకు, ఆత్మ సంబంధమైన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్న భ్రష్టుడు. ఆత్మ సంబంధమైన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడు. ఎవరు కృపలో నుంచి తప్పిపోతారో మీకు అర్థమైందా? భౌతికమైన వాటి కోసము ఆత్మ సంబంధమైన వాటిని తాకట్టు పెట్టేవాడు. భౌతికమైన ఈ 60-70 సంవత్సరాల ఈ చిన్న జీవితం తాత్కాలికమైన జీవితం. ఈ తాత్కాలికమైన జీవితాన్ని ప్రేమించి శరీరాశలకు లోనైపోయి ఆత్మ సంబంధమైన పరలోకపు స్వాస్థ్యము, నిత్య జీవం కాలదన్నే ప్రతివాడు ఏశావు లాంటి వాడే. ఏశావుని పరిశుద్ధాత్ముడు అన్నాడు భ్రష్టుడు అన్నాడు. ఎవడు? భ్రష్టుడు. భ్రష్టుడు అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? భ్రష్టుడు అంటే దేవుడిచ్చిన స్థాయి నుండి దిగజారిన వాడు, తొలగిపోయిన వాడు. దేవుడిచ్చిన స్థాయి, అంతస్తు, జ్యేష్ఠత్వపు అంతస్తు, అయితే దాని నుండి దిగజారాడు. ఎంతగా దిగజారాడు అంటే ఒక పూట కూటి కోసం దిగజారిపోయాడు. అరే అవుకు ఎర్రెర్రగా ఉన్న చిక్కుడుకాయల కూర కోసం. కాబట్టి కృపలో నుంచి తప్పిపోయే ప్రమాదం ఉందా? ఉంది. ఎవరు? ఏశావు లాంటి భ్రష్టుడు. ఏం భ్రష్టత్వం అంటే ఆత్మ సంబంధమైన స్థితి నుండి దిగజారిపోయినవాడు.
బాప్తిసం పొందినప్పుడు నువ్వు పొందుకున్న కృప మహత్తరమైన దీవెన. ఎంత దీవెన అంటే పాత నిబంధన ప్రవక్తల కంటే ఉన్నతమైంది, పరలోకపు దేవదూతల కంటే శ్రేష్టమైంది. ఇంత ఉన్నతమైన దీవెనను మనుషులు శరీర సంబంధమైన వాటి కోసం అల్పకాలము పాపభోగం అనుభవించడానికి మనుషుడు దిగజారిపోతాడు. ఆత్మ సంబంధంగా ఆలోచన చేయడం మానేసి భౌతికంగా ఆలోచన చేశాడు. ఈ పూట బతికితే చాలనుకున్నాడు వేశావు. జ్యేష్ఠత్వాన్ని తాకట్టు పెట్టాడు. అది తీసుకో, ఏమట్లా ఇసిరేస్తావు, ప్రమాణం చేయి అన్నాడు యాకోబు. ప్రమాణం చేస్తే ఆ ప్రమాణానికి సాక్షి దేవుడు. జ్యేష్ఠత్వాన్ని ఒక పూట భోజనం కొరకు అమ్మేసుకున్న భ్రష్టుడు. రెండవది, యేసవు గురించి మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ వ్యభిచారి అన్నాడు. ఎవరతను? వ్యభిచారి. వ్యభిచారి అంటే ఆత్మ సంబంధమైన అర్థము దయచేసి గుర్తుపెట్టుకో. దేవుని కంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావో దాని విషయంలో నువ్వు వ్యభిచరిస్తున్నావు. దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట రాయబడింది. వ్యభిచారులారా. ఎవరు వ్యభిచారులు? లోక సంబంధమైన వ్యభిచారుల గురించి కాదు చెప్తుంది. ఎవడైతే లోకమును స్నేహిస్తాడో వాడు దేవుని దృష్టికి వ్యభిచారి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరుతాడో వాడు దేవునికి శత్రువు. వ్యభిచారులకి పరలోకం లేదు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. వ్యభిచారులకి పరలోకం లేదు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము ఆ లిస్టులో అబద్ధికుల నుంచి ప్రారంభించి మాట్లాడుతూ ఉన్నాడు. 21వ అధ్యాయము ప్రకటన గ్రంథము 8వ వచనంలో పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, అదిగో లిస్టులో వచ్చేసాడు. అబద్ధికులు, మాంత్రికులు, వ్యభిచారులు, జారులు, వీళ్ళందరూ లిస్టులో వచ్చేసారు. కాబట్టి లోక స్నేహం చేసేవాడు వ్యభిచరిస్తున్నాడు. వ్యభిచారం చేసే ప్రతి వాడు దేవుడు కృపను కోల్పోతాడు, కృపలో నుంచి తగ్గిపోతాడు. ఏశావు లాంటి భ్రష్టుడు ఎవడైనా ఉన్నాడేమో జాగ్రత్త చూసుకో. కాబట్టి కృపలో నుండి తప్పిపోయే ప్రమాదము చిన్న విశ్వాసి మొదలుకొని సువార్థికుడు, సంఘ పెద్ద, ఏ స్థాయిలో ఉన్నవాడైనా పడిపోయే ప్రమాదం ఉంది. నాకేంట్లే నేను నిలబడ్డాను బాగుంది అనుకోవద్దు. తాను నిలిచి ఉన్నానని తలంచుకొని ప్రతివాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అన్నాడు. అపోస్తలుడైన పౌలు మహత్తరమైన పరిచర్య చేసినవాడు. ఆయన అంటున్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో ఈ మాట రాయబడింది. నీ స్థాయి ఏంటో దాన్ని బట్టి ఆలోచన చేయొద్దు. నీ స్థాయి ఏదైనా కృపలో నుండి తప్పిపోకుండా ఉండడానికి ఆలోచన చెయ్యి. గాలికి కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు, కానీ అనేకులకు ప్రకటించిన తర్వాత, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని శరీరాన్ని నలగొడుతున్నాడట. అంటే అర్థం ఏంటి? రాయి తీసుకొని శరీరాన్ని కొడుతున్నాడా? కాదు. సుఖభోగాల కోసం ఆలోచన చేయట్లేదు. శ్రమపడే మనసు కలిగి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు.
శరీరాన్ని సుఖపెట్టడానికి ఆలోచన చేసే ప్రతి వాడు కృప నుండి తప్పిపోయే ప్రమాదం ఉంది. నీ శరీరాన్ని సుఖపెట్టాలి, ఆలోచన చేయొద్దు, అది మంచిది కాదు. నువ్వు శరీరాన్ని ఎంత సుఖపెట్టినా, దానికి ఏ రోగం రాకుండా కాపాడుకున్నా, ఏదో ఒక రోజు దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. శ్రమపడే మనస్సు నీ దగ్గర లేకోకుండా అది లాగేసుకుంటుంది సుఖపడే మనస్సు. తిమోతికి ఉత్తరం రాస్తూ విధవరాండ్ర గురించి మాట్లాడితే ఏమన్నాడంటే, సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బతికి ఉండి కూడా చచ్చిన దాంతో సమానం అన్నాడు. ఈ రోజున మనుషులు ఎటు తిరిగి సుఖభోగాల కోసం ఆలోచనే. శరీరానికి చిన్న మరక కలగకూడదు, చిన్న రోగం రాకూడదు. ఇలాంటి వాడు కృపలో తప్పిపోతాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతికి ఉండి చచ్చిన దాంతో సమానం అన్నాడు. కాబట్టి తిమోతి యవనస్తుడా, దైవజనుడా, జాగ్రత్త. ఎవరిని పడితే వాళ్ళని విధవరాండ్ర లెక్కల్లో చేర్చొద్దు నాయన. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట రాయబడింది, సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతికి ఉండి చచ్చిన దాంతో సమానం. కాబట్టి శరీరమును సుఖపెట్టుకోవాలి అనే ఆలోచన కలిగిన వాడు కృపలో నుండి తప్పిపోతాడు. హెబ్రీలు ఉన్నారు, తెలిసిన మీకు, మనం చదువుతుంది హెబ్రీ పత్రిక. ఈ హెబ్రీలు ప్రారంభంలో దేవుని పరిచర్య నిమిత్తము, దేవుని సేవకుల కొరకు లేదా సహోదరుల కొరకు ఎంతో శ్రమను అనుభవించారో నిజంగానే. పరిశుద్ధాత్మ ఆ శ్రమను చూచి మెచ్చుకున్నాడు. వారి ఆ త్యాగమైన మనసును చూచి, త్యాగపూరిత మనసును చూచి పరిశుద్ధాత్మ మెచ్చుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో సుఖభోగముల కొరకు, ధనాపేక్ష కొరకు, ఆస్తి సంపాదన కొరకు ఆలోచన చేసిన వారు కాదు హెబ్రీయులు. కానీ ఇప్పుడు దిగజారే పరిస్థితికి వచ్చారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ప్రత్యేకించి 32వ వచనంలో, వెలిగింపబడిన మీదట మీరు పడిన ఆ ప్రయాసను జ్ఞాపకం చేసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం. అయితే వెలిగింపబడిన మీదట అంటే అర్థం ఏంటి? రక్షింపబడిన తర్వాత శ్రమలతో కూడిన గొప్ప ప్రయాస, పోరాటం ప్రయాస కాదు, గొప్ప ప్రయాస, శ్రమలతో కూడిన గొప్ప పోరాటం, మామూలు పోరాటం కాదు, శ్రమలతో కూడిన పోరాటం. ఆ గొప్ప పోరాటమును జ్ఞాపకం సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం తెచ్చుకోండి. ఒక విధంగా చూస్తే మీరు నిందలను, అదిగో ప్రభు కొరకు నిందలు అనుభవించారంట, బాధలు అనుభవించారంట. ఆ అనుభవించడం చేత 10 మందిలో ఆరటి పడుతుంది. అంటే అయ్యో పలానోళ్ళు ఎంత కష్టపడ్డారు, అంటే వాళ్ళు చూడ కృష్ణ ప్రభు కోసం ఇంత కష్టపడుతున్నారు వాళ్ళు అని 10 మంది నోళ్లలో మీరు పలకబడ్డారు, నాంచబడ్డారు. మరి ఒక విధంగా చూస్తే వాటిని అనుభవించిన అపోస్తలులు ఉన్నారు. మొదటి శతాబ్దపు సంఘం ఉంది, యెరూషలేము సంఘం ఉంది. వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. ఏలయనగా మీరు ఖైదులో ఉన్న వారిని కనికరించి శ్రేష్టమైనది స్థిరమైనది అయినా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి ఆస్తిని కోల్పోవటం కూడా సిద్ధపడుతుంది. సంతోషముగా ఒప్పుకున్నారు. అయ్యా ఈ ఆస్తి అండి సహోదరులకి అండి, కృష్ణ ప్రభు సంఘానికి అండి, ఇది నాకు కాదు, మాకు అక్కడ ఉంది సార్, మాకు అక్కడ ఉంది శ్రేష్టమైంది.
సహోదరులు ఖైదీలో ఉన్నారా, ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్ళండి, సహాయం చేయండి, వారి అవసరాలకు సహాయం చేయండి. మహత్తరమైన కృపను అనుభవించిన వాళ్ళు ఆ రోజున హెబ్రీయులు. వెలిగింపబడిన మీదట అది సమాచారం. శ్రమలతో కూడిన గొప్ప పోరాటం పోరాడితే, నిందలను బాధలను అనుభవించింది. దాన్ని అనుభవించు వారితో కూడా మీరు పాలి భాగస్తులు అయితే, చెరసాలలో ఉన్న వారిని కనికరించింది. శ్రేష్టమైన స్వాస్థ్యము పరలోకముందు ఉన్నదని మీరు ఎరిగి మీ ఆస్తులు కోల్పోవుటకు మీరు సంతోషముగా ఒప్పుకున్నారు. మహత్తరమైన కృప. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారంటే చెప్తున్నాడు, కిందికి చెప్తున్నాడు, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము నిత్య జీవపు వాగ్దానం పొందు నిమిత్తము. కాబట్టి కృపలో నిలిచి ఉండేవాడికి ఏం అవసరం ఉండాలి? ఓర్పు ఉండాలి. శ్రమ వచ్చింది కదా, శ్రమ వచ్చింది తప్పిపోతాను కాదు, శోధన వచ్చింది తొలగిపోయాను కాదు. ఓర్మి అవసరం, ఓర్మి అవసరమై ఉన్నది. ఇక కాలం కొంచెం కాలం ఉంది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కానీ అతడు వెనక్కి తీస్తే అతని ఆత్మయందు నాకు సంతోషం అవుతుంది. ఒకవేళ అతడు వెనుక తీయకపోతే వెనుతీయవారము కాము, ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసం కలిగి. కాబట్టి కృపలో నిలిచి ఉండేవాడు ఏం చేస్తుంటాడు? శరీరమును అదుపులో పెట్టుకుంటాడు, సుఖభోగాల కోసం పోకలాడడు, భౌతికమైన వాటి కోసం ఆలోచన చేయడు. హెబ్రీలు అలాంటి భావన కలిగి ఉన్నారు మొదట్లో. కానీ పరిశుద్ధాత్మ ఈ ఉత్తరం రాసే సమయానికి ఇదిగో ఏశావు లాంటి భ్రష్టత్వం వచ్చింది. భౌతికమైన వాటి కొరకు ఆత్మ సంబంధమైన దీవెనలు పోగొట్టుకునే ప్రమాదానికి వచ్చారు. ఆత్మ సంబంధమైన వాటిని తాకట్టు పెట్టి లోకాన్ని ప్రేమిస్తూ వ్యభిచార స్థితికి దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున మనము భౌతికమైన వాటి కోసము ఆత్మ సంబంధమైన స్వాస్థ్యమును తాకట్టు పెట్టకూడదు. అలాంటి పెట్టేవాడు కృపలో నుంచి తప్పిపోతాడు, తొలగిపోతాడు. అంత మాత్రమే కాదు, చివరిగా ప్రాముఖ్యమైంది, బుద్ధిపూర్వకంగా పాపం చేసే ప్రతి వాడు కృపలో నుంచి తొలగిపోతాడు. బుద్ధిపూర్వకంగా పాపం చేయొద్దు. నీకు తెలియక అజ్ఞానం వలన ఏదైనా పాపం జరిగితే అది ఒప్పుకో. సహోదరులు నీకు చెప్పినప్పుడు, సహోదరా నువ్వు ఈ తప్పు చేశావు, అవునా అండి, సరేనండి, క్షమించండి, సంఘం ఎదుట ఒప్పుకో. అప్పుడు కృప పొందుతావు. లేదు, నీ తప్పిదాన్ని హెచ్చరించినా కూడా దాన్ని అలాగే కప్పిపుచ్చుకొని, మా బంధువులు ఇంతమంది ఉన్నారు సంఘంలో, నేను ఒక్కరిని బయటకు వస్తే మా బంధువులంతా బయటకు వస్తారు. ఇలాగ దుష్ట ఆలోచన, సంఘాన్ని పాడు చేసే ఆలోచన, లోపమును సరిచేసుకోలేని దుష్టుడు, దుర్మార్గుడు. లోపం కనిపించినప్పుడు సహోదరునికి చెప్పినప్పుడు దాన్ని ఏం చేయాలి? నీవు సరిచేసుకోవాలి. అవునండి, నిజమే, నాకు తెలియక చేశాను సార్, నన్ను క్షమించండి, క్షమించమని అడిగితే అక్కడ కృప పొందుకుంటావు. లేదు, కప్పిపుచ్చుకుంటే దేవుని ఉగ్రతకు పాత్రలు అవుతావు. చదువుతాం, ఇలాగ రాయబడింది హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ముగించుకుంటాం, అయిపోయింది. జాగ్రత్తగా సంగతులు ఆలోచించాయి. కృప నుండి తప్పిపోయే ప్రమాదం. హెబ్రీయులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, 6వ అధ్యాయం 10వ అధ్యాయం చూస్తాం, ఆ తర్వాత 6వ అధ్యాయానికి వస్తాం. 10వ అధ్యాయము 26వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలో కృప నుండి తప్పిపోయేవారు ఎలాగుంటారు?
సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత అది సమాచారం. బుద్ధిపూర్వకంగా పాపం చేయడం అంటే సాహసించి పాపం చేయడం, గర్వంతో పాపం చేయడం, అహంకార బుద్ధితో పాపం చేయడం. లేఖనం తెలుసు అలా చేయకూడదని, కానీ మరొకరి కొరకు లేదా నీ అహమును అణుచుకోలేక నువ్వు చేసే పాపం ఉందే అది. సహోదరుడు హెచ్చరించినా దిద్దుకోలేని పాపం ఉందే అది. అలాంటి పాపం నేనేం చేస్తుంది అనమాట, దేవునికి అవిధేయునిగా చేస్తుంది. చదువు సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల ఆ పాపానికి కృష్ణ ప్రభు రక్తం పనికిరాదు. ఆ పాపానికి యేసుప్రభు రక్తము, యేసుప్రభు యొక్క యాజకత్వము పనికిరాదు అని చెప్పేశాడు. బలిగా ఉండదు, కానీ న్యాయమైన తీర్పునకు భయం ఉంటది. భయంతో ఎదురు చూడంతే నీ చావు. విరోధమును దహించబో తీక్షణమైన అగ్ని ఇక ఉండును. ఎవడైనా ధర్మశాస్త్రాన్ని తెలిసి నిరాకరించితే 2-3 సాక్షులను బట్టి వాడు కనికరం చూపించబడకోకుండా వారిని రాళ్లతో కొట్టి చంపేస్తారు. కనికరం ఉండదు ధర్మశాస్త్రంలో 2-3 సాక్ష్యం ఉంటే. ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి నువ్వు పాపం చేసిన, బుద్ధిపూర్వకంగా పాపం చేసినప్పుడు నువ్వేం చేస్తున్నావంటే, మొట్టమొదటిది క్రీస్తు ప్రభువుని పాదాలతో తొక్కుతున్నావు. ఎక్కడుండాలా క్రీస్తు ప్రభు? క్రీస్తు ప్రభు ఎక్కడ ఉండాలా? హృదయంలో ప్రభువుగా ఉండాలా. కానీ నువ్వేం చేస్తున్నావు? క్రీస్తుని పాదాలతో తొక్కుతున్నావు, కాళ్ళ కిందేసి తొక్కుతున్నావు, పాదాలతో తొక్కుతున్నాడు. ఎంత పెద్ద తప్పు చేస్తున్నాడో! ఏ ప్రభువునైతే నమ్మామని చెప్పాడో, ఏ ప్రభు సంఘంలో అయితే ఉన్నానని చెప్పుకుంటున్నాడో, తన అహంకార బుద్ధితో అవిధేయతతో జరిగించే ప్రతి పాపం, సాహసించి చేసే ప్రతి పాపం వలన క్రీస్తుని కాళ్ళ కిందేసి తొక్కుతున్నాడు. హృదయంలో లేడు, కాళ్ళ కింద ఉన్నాడు. కృష్ణ ప్రభు సంఘం క్రీస్తుని హృదయంలో ప్రతిష్ఠించాల్సింది పోయి కాళ్ళ కిందేసి తొక్కుతున్నావా? కాళ్ళ కిందేసి తొక్కాల్సింది ఎవరిని? సాతాన్ని కదా. కానీ ఏం చేస్తున్నారు మనుషులు ఇప్పుడు? ప్రభువుని తొక్కుతున్నారు, సాతాన్ని తలకెక్కించుకున్నారు. గర్వం తలకెక్కింది, ప్రభువేమో కాళ్ళ కింద ఉన్నాడు. దౌర్భాగ్యం. ఇలాంటి వాడు ఎంత శిక్షకు పాత్రుడిగా ఎంచబడతాడని మీకు తోస్తుంది అన్నాడు. ఎంత ప్రమాదమో! చదం కిందికి క్రీస్తుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధనను త్రోసివేసి నిబంధన రక్తాన్ని అపవిత్రంగా ఎంచుతున్నాడు. కృపకు మూలమగు ఆత్మ, పరిశుద్ధాత్మ, ఆత్మను ఏం చేస్తున్నాడు? తిరస్కరిస్తున్నాడు. కరెక్ట్, తిరస్కరిస్తున్నాడు. ఇంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడును. కాబట్టి మనలో ఎవరే కానీ ఇది దౌర్భాగ్య స్థితికి దిగజారిపోతాం. నీ తప్పిదము సహోదరుడు చెప్పాడు అనుకో, దిద్దుకుంటే నిత్య జీవం పొందుకుంటావు, కృప పొందుకుంటావు. దిద్దుకోలేదనుకో, అరే నువ్వు నాకు చెప్పేదేంట్రా అనొద్దు అన్నావా, అక్కడ నిత్య జీవానికి నీకు గేట్లు వేయబడ్డాయి. రే ఇవన్నీ రానియద్దురా. ఏం పరిస్థితి? ఘోరమైన పాపం చేశాడు. ఏం ఘోరమైన పాపం? 1, కృష్ణ ప్రభువుని పాదాలతో దొక్కాడు. 2, నిబంధన రక్తాన్ని అపవిత్రంగా ఎంచాడు. పరిశుద్ధాత్మను తిరస్కరించాడు. ఆత్మ సంబంధమైన 3 కార్యక్రమాలు జరిగించాడు దేవుడికి వ్యతిరేకంగా. ఉండాల్సిన చోటు ప్రభు హృదయంలో, కానీ కాళ్ళ కింద పెట్టాడు. రక్తం చేత దేవుడు నిన్ను నీతిమంతునిగా ఎంచాడు, తన కృపను అనుగ్రహించాడు. కానీ నువ్వేం చేసావు? ఆ రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచావు.
అయ్యా నువ్వు ఏర్పాటు చేసిన ఆ రక్తము నన్నేం కడగలేదయ్యా, వేస్ట్ అయ్యా ఆ రక్తం అని చెప్పావు నువ్వు. అది నేనెప్పుడు చెప్పలేదు, నువ్వు చెప్పలేదు, కానీ నీ క్రియలు చెప్తున్నాయి. నువ్వెప్పుడైతే సంఘానికి విరోధంగా కార్యక్రమాలు జరిగించి, సహోదరుడు చెప్పినా తిరస్కరించి బుద్ధిపూర్వకంగా పాపం చేశావో, అప్పుడే నీవు యేసు ప్రభు రక్తాన్ని అపవిత్రంగా ఎంచుతున్నావు. ఇలాంటి వాటికి ఎంత శిక్ష ఉంటుందో అన్నాడు పరిశుద్ధాత్మ. కాబట్టి హెబ్రీయులారా, బుద్ధిపూర్వకంగా ఎవడే పాపం చేయొద్దు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయము 4వ వచనం నుండి బాగా గుర్తుపెట్టుకో. నువ్వు బాప్తిసం పొందితేనే నీకు పరలోకం రాలా. బాప్తిసం పొందిన వెంటనే రా నాయన పరలోకం వచ్చే అని చెప్పడు దేవుడు. కృపలో ప్రవేశించావు, ఆ కృపలో నిలిచి ఉండాలా. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి అదిగో పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారదిగో తమ విషయంలో వాళ్ళతో దొక్కేది ఒక ఎత్తు, మరలా సిల్లివేసేది రెండోది. బాహాటంగా అందరి ఎదుట ఆ రోజున యూదులు యేసు ప్రభువుని సిలువైము సిలువైము అని కేకలేస్తే వాళ్ళని నువ్వేమంటావు ఇప్పుడు? ఆ రోజున యూదులు తెలివి తక్కువ వారై ఆయన చేసిన సూచక్రియలు చూచి కూడా సిలువైన కేకలేసిన దౌర్భాగ్యులు అంటావు కదా వారిని. వారే దౌర్భాగ్యులు అయితే నువ్వు నమ్మి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి క్రైస్తవుడవని చెప్పుకొని జనుల మధ్యలో నీవు క్రైస్తవుడవని మాట్లాడి చర్యలు జరిగించి ఆ తర్వాత తప్పిపోయావే, అప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలుసునా? ఆ రోజు నువ్వు వేసిన కేకల కంటే, వాళ్ళు సిలువేశారని వాళ్ళు తిట్టేదానికంటే నువ్వు మళ్ళీ సిలువేస్తున్నావు ఆయన్ని. 2, బాహాటముగా ఆయనను అవమానపరుస్తున్నావు. ఇలాంటి వారిని మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచడం అసాధ్యం. వాడిని మరలా కొత్త వ్యక్తిగా తయారు చేయడం సాధ్యపడదు. ఎందుకంటే వాడు సంపూర్ణంగా దిగజారిపోయాడు. తనను కొన్న ప్రభువుని మరలా సిలువేస్తున్నాడు. తనను రక్షించిన ప్రభువుని ప్రజలందరి ఎదుట అవమానపరుస్తున్నాడు. తెలిసి తెలియక కాదు, తెలిసి అవమానపరుస్తున్నాడు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎవరో అన్యజనులు బైబిల్ని కాల్ చేశారంటే బాధపడతాం మనం కదా. ఎవరో అన్యజనులు మన కళ్ళెదుట బైబిల్ని తొక్కారంటే బాధపడతాం మనం. కానీ నీవు సత్యము నెరిగి సత్య సంబంధంగా నువ్వు బ్రతకని ప్రతిసారి బైబిల్ని కాల్చుతున్నావు కాదు, ప్రభువునే సిలివేస్తున్నావు, ప్రభువునే అవమానపరుస్తున్నావు. ఈరోజున అనేక మంది వాక్యాన్ని వింటారు, కానీ విన్నదాని ప్రకారంగా తమ జీవితాలని కట్టుకోరు. అలాంటప్పుడు వినడం దేనికి? జీవితాన్ని కట్టుకోకపోతే నీ ఆత్మలు ఎలాగ రక్షింపబడతాయి? ఆత్మలు రక్షింపబడేదే విన్న వాక్యం ప్రకారంగా ప్రవర్తించినప్పుడు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, స్థానిక క్రీస్తు ప్రభు సంఘమా, దేవుని కృపలో నుండి తప్పిపోవద్దు. తప్పిపోవడానికి పలు కారణాలు చెప్పాను మీకు. ఇప్పుడు తప్పిపోయేవాడు తన మార్గాల గుండా నడిస్తే తప్పిపోతాడు. తప్పిపోయేవాడు దేవుని మార్గమును ఎరగలేదు కనుక తప్పిపోతాడు. హృదయాలోచనలో తప్పిపోయేవాడు, అవిధేయత వలన తప్పిపోయేవాడు. 4, తప్పిపోయేవాడు కృపలో నుంచి తప్పిపోయేవాడు, బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వాడు తప్పిపోతాడు. తప్పిపోయేవాడు వెలిగింపబడిన తర్వాత తను వచ్చిన స్థితి మర్చిపోయి లోక సంబంధంగా బతికితే తప్పిపోతాడు. భౌతికమైన వాటి కోసము ఆత్మ సంబంధమైన వాటిని తాకట్టు పెట్టే ప్రతివాడు కృపలో నుంచి తప్పిపోతాడు. అంత మాత్రమే కాదు,
దేవుని పరిశుద్ధాత్మను కోల్పోతాడు, నిత్య జీవాన్ని కోల్పోతాడు. చివరి సంగతులు 2 సంగతులు ఉన్నాయి. ఆ సంగతులు చెప్పి ముగించేస్తాను. అయితే కృపలో నిలిచి ఉండేవాడికి, తప్పిపోయేవాడు అయిపోయింది, కృపలో నిలిచి ఉండేవాడు, కృపలో నిలిచి ఉండే వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు తెలుసునా మీకు? కృపలో నిలిచి ఉండేవాడికి దేవుడు అనుగ్రహించే మహత్తరమైన దీవెన. ప్రకటన గ్రంథము, కృపలో నిలిచి ఉన్న వారికి దేవుడు అనుగ్రహించే మహత్తరమైన దీవెన. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. కృపలో నిలిచి ఉంటే నీకు కలిగే మహత్తరమైన దీవెన ఏంటి? ఆ దీవెన కృపలో ఉన్నవాడికి దీవెన. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. ఇదిగో దేవుని నివాసము ఎవరితో పాటు ఉంది? మనుషులంటే ఎవరు? వాళ్ళు సంఘం. వారితో కాపురం ఉంటాడు. వారితో కాపురం ఉంటాడు. దేవుడు కాపురం ఉంటాడు. కాపురం ఉండడం వేరే, వచ్చి నేను వచ్చాను, ఈరోజు ఉన్నాను, మీతో పాటు కలిసి ఉన్నాను, మరలా వెళ్ళిపోతాను, సాయంత్రం మరలా కలుసుకోలేను. కానీ దేవుడు సంఘంతో ఎల్లప్పుడూ ఉంటాడు, కాపురం చేస్తాడు అన్నాడు. కాపురం చేయడం వేరే, వచ్చి వెళ్ళిపోవడం వేరే. అర్థమవుతుందా మీకు? దేవుడు తన ప్రజలైన వారితో కాపురం ఉంటాడు, కలిసి ఉంటాడు, కలిసి జీవిస్తాడు. నేను మీలో నివసిస్తాను, నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. మహత్తరమైన దీవెన. కృపలో నిలిచి ఉన్న కృష్ణ ప్రభు సంఘానికి దేవుడు అనుగ్రహించు మహత్తరమైన దీవెన ఇది. నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను, మీలో నివాసం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, క్షమించండి, 2వ పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు 18వ వచనంలో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో, మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, ఏమని? అది సమాచారం. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉంటారు. కావున మీరు వారిలో నుండి అంటే ఎవరిలో నుండి? లోకస్తులు, వ్యభిచారులు, వారిలో నుండి ప్రత్యేకంగా ఉండండి. స్పెషలైజ్డ్ పర్సన్స్, సపరేట్ చేయబడిన జనాంగం క్రీస్తు సంఘం. లోకస్తులతో పెనవేసుకోవద్దు, వారికి మీ పిల్లల్ని ఇవ్వద్దు, మీరు వారి పిల్లల్ని చేసుకోవద్దు. దేవుడు ఎప్పుడో మొదటి శతాబ్దంలోనే కృష్ణ ప్రభు సంఘానికి ఉత్తరం రాసి పంపిస్తే నేటికి వివాహాల విషయంలో జరుగుతుంది ఏంటి? ఏం జరుగుతుంది వివాహాల విషయంలో? మన పిల్లల్ని ఎవరికి ఇస్తున్నాం? విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడదని పరిశుద్ధాత్ముడు అంటే, ఆ పరిశుద్ధాత్మ నీ సంగతి పక్కన పెట్టు. మేము మా స్థాయికి తగ్గట్టు, మా ఆస్తికి తగ్గట్టు అంత చందాలు చూసుకొని పిల్లల్ని ఇస్తాం. అదే కృష్ణ సంఘం. కృపలో నుంచి తప్పిపోయే ప్రమాదం ఉంది. దేవుడు కృపలో అనుగ్రహించే దీవెన, నేను మీలో ఉంటాను, మీతో కాపురం చేస్తాను, మీలో సంచరిస్తాను అని చెప్పాడు. మీలో సంచరిస్తాను, మీరు వారిలో నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. అంటే పరిశుద్ధులుగా ఉండండి అని అర్థం. ప్రత్యేకంగా ఉండడం అంటే పరిశుద్ధులుగా ఉండడం. వారిలో నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి అని ప్రభు చెప్పుచున్నాడు. అంత మాత్రమే కాదు, కిందికి 7వ అధ్యాయం 1వ వచనం. అది సమాచారం ప్రియులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నవి గనుక
దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాం. దేవుడు మనలో నివసిస్తున్నాడనే ఆత్మ సంబంధమైన భావము మనం కలిగి ఉండాల. దేవుడు మనల్ని పవిత్రంగా ఉండమని చెప్పాడు, పరిశుద్ధంగా బతకమని చెప్పాడు. ఈ భావన మర్చిపోతే కృపలో నుంచి తప్పిపోతాం. దేవుడు మనలో ఉన్నాడా? మనం ఆయన ప్రజలమేనా? అయితే కృపలో నిలిచి ఉండాలా? మనతో నివాసం చేస్తున్నాడు ఆయన. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథం 21:4 వారి కన్నుల నుండి వచ్చు ప్రతి బాష్ప బిందువును తుడుస్తాడు అన్నాడు. నివాసం ఉండడం మాత్రమే కాదు, ఆ కృప ఇంకా లోపలికి ప్రవహిస్తుంది. దేవుని కృపా ప్రవాహము క్రీస్తు ప్రభు సంఘంలో ప్రవాహంగా ప్రవహిస్తూనే ఉంది. ఆ ప్రవాహము ఎంతవరకు వచ్చిందంటే, ఇప్పుడు మీతో నివసిస్తాను, మీతో కాపురం చేస్తాను అది మాత్రమే కాకోకుండా వారి కన్నుల ప్రతి వారితో పాటు ఉంటానని చెప్పేశాడు. చదవండి మరొకసారి, ప్రకటన గ్రంథం 21:3. ఇదిగో దేవుని నివాసము మనుషులతోనూ ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండి ఆయన వారి యొక్క కన్నుల ప్రతి బాష్ప బిందు, నీ కష్టం, నీ బాధ, నీ వేదన ఆయనే తుడుస్తాడు. నీ కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడుస్తాడు ఆయన. మరణం ఇక లేదు నీకు అని సమాచారం. వేడిపైనను వేదనైనను ఇక ఉండదు. రెండవ మరణం లేదు నీకు. కృప ఎంత దూరం ప్రవహించిందో, కానీ ఆ కృప యొక్క ప్రవాహాన్ని అందిపుచ్చుకొని దాంట్లో జీవితాన్ని కొనసాగించే వాళ్ళు ఎంతమంది? భూమి మీద బతికే ఈ జీవితంలో నీవు మోయలేని భారం ఆయనకి తెలుసు. నువ్వేం భారం మోస్తున్నావో, ఏమి ఎలాగ శ్రమ పడుతున్నావో ఆయనకు బాగా తెలుసు. నీకు సహాయం చేయడానికి నీ భారమును నువ్వు మోయలేవని తెలిసిన ఆ భారాన్ని దేవుడు ఏం చేశాడంటే నీకు సహకారం ఇచ్చాడు. దేవుడు అన్నాడు, నేను నిలబడి ఉన్నా అక్కడ, మనం నిలబడి ఉన్నాం. దేవుడు అన్నాడు పరిశుద్ధాత్మ ఇట్లా వాడు ఆ భారాన్ని ఎత్తుతున్నాడు, వాడు ఎత్తడం చేత కాదు, నువ్వు వెళ్ళి వాడికి ఎదురు చేయబట్టు సహాయం చేయి అన్నాడు. ఎవరికి? పరిశుద్ధాత్మకి. మహత్తరమైన కృప. దేవుని పరిశుద్ధాత్మ మనకు తోడై మన పక్షాన దేవునికి విజ్ఞాపన చేసేవాడై ఉన్నాడు. ఆయనకు తెలుసు. నీ భారం నీ మీద తల మీద వేసుకోవద్దు. అయ్యా నా బాధ ఎవరికి తెలుస్తుందండి, ఎవరు పట్టించుకుంటారండి అనొద్దు. నీ భారాన్ని పట్టించుకొని నిన్ను ఆదరించి నీ కన్నీటి బాష్పబిందువును తుడిచే మహాదేవుడు ఉన్నాడు. సహకారిగా పరిశుద్ధాత్మనే ఇచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. దేవుడు కృప నీ కన్నులు తెరిచి చూస్తే కాదు నీకున్న సహాయత ఎంతో తెలిసేది. నీ ఒంటరితనము, నీ ఫీలింగ్ మర్చిపో. నువ్వు ఒంటరోడివి కాదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ప్రత్యేకించి 26వ వచనంలో, రోమా పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం, అటువలే ఆత్మ మన బలహీనతలను ఎరిగి చూచి సహాయం చేయుచున్నాడు. ఎలాగనగా మనము యుక్తముగా ఎలా ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుకొనొచ్చో ఆత్మ తానే మన పక్షమున మహత్తరమైన సహాయం. అన్ని జనులకు లేదు, లోకానికి లేదు ఈ భాగ్యం. దేవుడు మనలో నివసించి మనతో సంచరించి మనతో కాపురం ఉండి తోడై ఉండి మన కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచి, నాయనా నీ వేదన నీ బాధ నాకు తెలుసు, అదిగో సహాయకరంగా ఆత్మనిచ్చాను. ఆత్మను జాగ్రత్తగా నీలో కాపాడుకో.
ఎవరైతే పరిశుద్ధాత్మను తమలో ఆతిథ్యం ఇవ్వకుండా ఆత్మను బాధపరుచుతాడో, ఆత్మను దుఃఖపరుస్తాడో వాడు దేవుని కృప పొందకుండా తప్పిపోతాడు. కృప పొందకుండా తప్పిపోతాడు. కాబట్టి దేవుని కృప మహత్తరమైన దేవుని మహదైశ్వర్యం. ఆ కృపా మహదైశ్వర్యము పరలోకం నుండి ప్రత్యక్షమైంది కల్వరి శిలువలో. ఆ శిలువలో నుండి సువార్త ద్వారా, అపోస్తలుల యొక్క సువార్త, కృపా వాక్యము, ఈ కృపావాక్యము పిలుస్తుంది ఏమని? నాయన, భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము మహాదేవుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచూ ఉండవలనని కృప బోధిస్తుంది. ఆ కృప యొక్క బోధకు విధేయత చూపిన ప్రతివాడు సంఘంలో, క్రీస్తు ప్రభు శరీరంలో దేవుని కృప పొందుతాడు. ఈ కృప పొందిన వాడు మరణం వరకు నమ్మకంగా ఆ కృపలోనే నిలిచి ఉండాల. ఆ కృపలో నిలిచి ఉండాలంటే ఏం చేయాలా? ఆ కృప వాతావరణం తెలియాలా. ఆ కృప వాతావరణంలో తనకు కలిగే దీవెనలు ఏంటో తెలియాల. ఆ కృప వాతావరణంలో సమయోచితమైన సహాయం దొరుకుతుంది. నీ బలహీనతలను ఎరిగిన ప్రభు అయిన యేసు నీకు శక్తిని ప్రసాదిస్తుంటాడు. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ నీకు తోడై ఉంటాడు. పరమ తండ్రే నీ కన్నీటి ప్రతిభాష్మ బిందువును తుడుస్తూ ఉంటాడు. ఆయనే నీ మధ్యలో నివాసం చేస్తుంటాడు అని చెప్పి ఇంత మహత్తరమైన కృప ఆత్మ సంబంధంగా అర్థం చేసుకోకుండా ఏం చేస్తుంటాడంటే మనుషుడు ఇదిగో భౌతికమైన వాటి కోసము, ఏశావులాగా శరీర సంబంధమైన వాటి కోసం, అల్పకాలం పాపభోగం కోసం మనుషులు ప్రవర్తిస్తూ ఉంటే కృపలో నుంచి తప్పిపోతాడు. కాబట్టి దయచేసి గుర్తించండి, మనలో ఎవరే దేవుని కృప నుండి తప్పిపోకూడదని పరమంతుని దేవుడు తన సందేశాన్ని తేటగా మనకు వినిపింపజేశాడు. కృపలో నిలిచి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలని ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకోవచ్చు. ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.